శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు. ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందజేయాలని పిలుపు. మా రక్తం తీసుకోండి, రైతులకు నీళ్లివ్వండి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ గంగాధరలో బీఆర్ఎస్ వినూత్న నిరసన. మాజీ ఎమ్మెల్యే సుంకే ఆధ్వర్యంలో రక్తదాన నిరసన శిబిరం పెద్ద ఎత్తున పాల్గొని రక్తాన్ని దానం చేసిన గులాబీ శ్రేణులు. సాగునీటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళనకు దిగిన మహిళలు, రైతులు. పొత్తూరు బ్రిడ్జిపై బిందెలతో మహిళల రాస్తారోకో. వెంటనే సాగునీటిని విడుదల చేయాలంటూ డిమాండ్. తీగలగుట్టపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలతో కలిసి ఆక్రమించేందుకు యత్నించిన సిపిఐ నేతలు అడ్డుకున్న పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తం. వెంటనే ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్. ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందజేయాలని సూచించారు. కరీంనగర్ మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు ఓటర్ జాబితా సమగ్ర సవరణలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచన మేరకు 49వ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ హెల్ప్ లైన్ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రాజేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్ఐఆర్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలని, ఎన్నికలంటే ఓటర్లు తప్పనిసరి అని అన్నారు. అందుకే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదుకై బిఎల్ఓలు ఇచ్చిన దరఖాస్తులు పూర్తి చేసి అందజేయాలన్నారు. అంతేకాకుండా అవసరమైతే ఆన్లైన్ లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ రావు, సుడా మాజీ డైరెక్టర్ వంగరవి, పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రావు, కృపాకర్, ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ సదానందచారి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వినూత్న ఆందోళనకు దిగింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ విమర్శలతో కాలయాపన చేయకుండా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ రోజు మా రక్తం ఇస్తున్నాం, మీరు రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా మీద కక్ష ఉంటే మా రక్తం తీసుకోండి, కానీ రైతులపై పగబట్టి వారి జీవితాలతో ఆడుకోవద్దన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. ఇలాంటి సమయంలో సాగునీటి వనరులు సమర్థవంతంగా వినియోగించి రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మాటల రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. కన్నేపల్లి పంప్ హౌస్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో ఈరోజు రక్తదానాన్ని రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతూ ఉంది. రక్తం దానం చేసి సుమారుగా మా 300 మంది గులాబీ సైనికులు, మా నాయకులు, కార్యకర్తలు అందరు కూడా మరి రేవంత్ రెడ్డి గారికి రక్తాన్ని, రక్త పిశాచి రాక్షసుడైనటువంటి రేవంత్ రెడ్డికి, రక్త పింజర అయినటువంటి రేవంత్ రెడ్డికి, ఆయన రాక్షస పాలన తెలంగాణలో నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని, బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నీళ్ళు అడిగితే, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ కోసి రక్తాన్ని ఇవ్వండి, మేము పంట పొలాలలో చల్లి పంటలు పండిస్తామని చెప్పి ఒక దుర్మార్గపు మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడడం. ఇవాళ దానికి తగ్గట్టుగానే మేము చొప్పదండి నియోజకవర్గం నుంచి దాదాపుగా ఒక 300 పైచీలకు మందిని మరి రక్తదానాన్ని ఈరోజు చేయడం జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రచారంలో కానీ మొన్న కూడా
భద్రాచలం ఖమ్మం జిల్లా పోయి భద్రాచల శ్రీరాముడి మీద ఆనా అని అన్నాడు. అంతకుముందు ఎలక్షన్లలో కూడా రాజరాజేశ్వర స్వామి మీద, కోటగట్టు అంజన్న మీద, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి మీద ఆనా అన్నాడు. ఆయన ఆనా ఆనా అని ఇవాళ తెలంగాణలో వానలు లేకుండా చేసిండు దరిద్రుడు, దుర్మార్గుడు. కనుక ఇవాళ కన్నెపల్లి ద్వారా అనేక లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా అలా గురువుకు గురుదక్షిణ సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మా తెలంగాణ బిడ్డలకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, సాగు నోట్లకు పోయి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర కరీంనగర్లో ప్రశాంతంగా కొనసాగింది. మహాశక్తి దేవాలయం వద్ద మొదలైన రథయాత్ర సెయింట్ జాన్స్ హై స్కూల్, న్యూ లేబర్ అడ్డా, ఓల్డ్ లేబర్ అడ్డా, మంకమ్మ తోట, 2 టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ చౌక్ బస్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, మార్కెట్, శ్రీ వెంకటేశ్వర దేవాలయం, టవర్ సర్కిల్, రాజీ చౌక్, వైశ్య భవన్ మీదుగా తిరిగి మహాశక్తి ఆలయానికి చేరుకుంది. రథాన్ని లాగటం ద్వారా భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయన్నారు రథయాత్ర నిర్వాహకులు. రథయాత్ర అనంతరం పాల్గొన్న భక్తులకు మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్వామివారి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు. గోస పెడుతున్న కాంగ్రెస్ పాలకులకు రైతులు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సాగునీటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. మిడ్మానేరు నీటిని విడుదల చేయాలంటూ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఆధ్వర్యంలో పొత్తూరు బ్రిడ్జిపై మహిళలు బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో ఇల్లంతకుంటతో పాటు బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు సాగునీటి కష్టాలంటే తెలియదన్నారు సిద్ధం వేణు. అనేక సంక్షేమ పథకాలతో రైతులు రారాజులు చేసిన ఘనత కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టకాలం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక రైతుని ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లి, మిడ్మానేరు ద్వారా రైతులకు వెంటనే సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. మిడ్మానేర్ కింద ఉన్నటువంటి ప్రాంతం పొత్తూరు గ్రామంలో బ్రిడ్జి పైన ఈరోజు రైతాంగం అంతా కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎంఆర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే కిందికి విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పొత్తూరు, మానవాడ, మల్లాపురము, అదేవిధంగా కందికట్కూరు, కాజీపూర్, చుక్కరాపల్లె దాకా ఇటు పోతే గన్నేరవరం దాకా ఇప్పుడు రైతాంగం కూడా నార్మల్లు పోసుకొని ఈరోజు నాటేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వారందరూ కూడా ఈరోజు వాగ మొత్తం ఎడారిగా మారినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఇట్లా ఉంటే ఇంకా ఎండాకాలంలో మట్టేటటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎంఎంఆర్ నుండి ఈ దిగువకైనటువంటి మిడ్మానేరు నీటిని వదిలి ఇక్కడున్న రైతుల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ముందు రాబోయే కాలంలో గతంలో తను ఇట్లాంటి పరిస్థితులను చూసిండు కాబట్టి, ఈ కరువునైనా చూసిండు కాబట్టి ఎంతో కష్టపడి ప్రాజెక్టులు కడితే కూడా ఇలా కరువు వచ్చిన రోజు ప్రాజెక్టులను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది రైతులకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పాలన ఎట్లుందంటే ఒక కక్షపూరితంగా ఉన్నది. తను కట్టిన ప్రాజెక్టులను నడపనియద్దన్న కక్షతోటి ఇక్కడ రైతులను మాత్రం రక్తం ఉసురు పోసుకుంటుండు. ఈ గోస మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది. వెంటనే మిడ్మానేరు నీటిని విడుదల చేసి మా రైతాంగాన్ని, 4 ఊర్ల రైతాంగాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా అటువంటి మిడ్మానేర్ ప్రాజెక్టును, తెలంగాణకు గుండెకాయ లాంటి మిడ్మానేర్ ప్రాజెక్టును ఇలా ఎండబట్టే పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడ మిడ్మానేర్ తోటి మాకు కనీసం సాగునీటి కదా, తాగునీరు లేవు. మా పొత్తూరు గ్రామ పంచాయతీలో 2 బోర్లు ఉంటాయి వాగుల. 3 రోజులు అవుతుంది కనీసం గ్రామ ప్రజలకు తాగునీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని రోజు గ్రామ పంచాయతీకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఈరోజు నిజంగా ఎంతో దురదృష్టకమైన రోజు. ఎందుకంటే కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఇటువంటి రోజులు వస్తాయనేది ఏ రైతు కూడా ఊహించలేదు, ఏ ప్రజలు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితులైనా కానీ రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విధంగా కాళేశ్వరాన్ని ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా అన్ని ప్రాజెక్టులకు నీరు అందించి రైతులను ఆదుకున్న కేసీఆర్ గారు ఇలా కావాలని చెప్పి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అర్హులైన పేదలకు ఇవ్వటం కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వటం లేదని విమర్శించిన కాంగ్రెస్ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారంలో ఉండి కూడా పేదలకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గురారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో నిర్మించి ఉన్న ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంట తీసుకెళ్లి ఆక్రమించేందుకు యత్నించారు. అయితే ఇది గమనించి పోలీసులు ఇళ్లలోకి దోచుకెళ్తున్న సిపిఐ నేతలను పేదలను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య తోపులాట చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు సిపిఐ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకులు ఎవరైనా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రజల సొమ్ముతో తీగలగుట్టపల్లి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించారని అవి నిర్మించి ఏళ్లు గడుస్తున్న పేదలకు మాత్రం కేటాయించింది లేదన్నారు. ఆ ఇండ్లను పేదలకు ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఆ ఇండ్లు పేదలకు కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏముందో అర్థం కావటం లేదన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు గురువారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు రక్తంతో అభిషేకం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. విద్యార్థులు భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాట మారుతుందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఏబీవీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డికి రక్తాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ళు అడిగినటువంటి రైతులను రక్తం తీసుకొని పంటలు పండించుకోమన్నాడు కదా. మరి అదే విద్యార్థులమైన మేము కూడా మీకు రక్తాన్ని సమర్పిస్తాం. మాకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి తలకాయ పనిచేస్తలేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎంట్రీ స్థాయి కావమంటాడు, రైతులు నీళ్ళు అడిగితే రక్తం కలుపుకోమన్నాడు, విద్యార్థులు స్కాలర్షిప్లు అడిగితే రోడ్డు పాలైనా విడుదల అంటా ఉన్నాడు. అయ్యా నీకు చాత కాకపోతే రాజీనామా చేయి, మా దగ్గర మంత్రి పొన్న ప్రభాకర్ ముఖ్యమంత్రి అప్పయ్యప్పు, లేకపోతే బట్టి విక్రమార్కున్నాడు, నీకంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి వాళ్లకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పయ్యప్పు. ఇదే విధంగా విద్యార్థులను విస్మరిస్తూ పేదలకు ఉపయోగపడేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, సంజీవన్ లాంటి స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను నిర్వీర్యం చేస్తే నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఏబీవీపీ గూడ్స్ వాహనాల్లో కూలీలను తీసుకువెళ్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు సిరిసిల్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గూడ్స్ వాహనాల్లో కూలీలను తీసుకువెళ్తున్న 3 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ స్వయంగా పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి గూడ్స్ వాహనాల్లో వెళ్లొద్దని, వెళ్తే జరిగే నష్టాల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ కూలీలను గూడ్స్ వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కూలీలు కూడా గూడ్స్ వాహనాలు కాకుండా ప్యాసింజర్ వాహనాల్లో వెళ్లాలని, అప్పుడే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. వర్షాలు కురిపించాలంటూ అన్నదాతలు వరుణుడి కోసం తపస్సు చేస్తున్నారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ జగిత్యాల కుర్మ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోకలికి 2 కప్పలను కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు చప్పుల మధ్య
ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి రావటంతో మహిళలు కప్పతల్లికి పసుపు నీరు పోసి వర్షాలు కురవాలని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఆ భగవంతుని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కప్పతల్లి ఆట అనేది వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సాంప్రదాయ ఆట మరియు పూజా కార్యక్రమం చేస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగానే జగిత్యాలలో గురువారం పూజలు నిర్వహించి కప్పతల్లి ఆటలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. మాకు దేవుడు రచించి ఆనగొట్టింది. అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. లోకం లెక్క అయితే అందరితో తిరిగి అందరం ఆన కొట్టాలి, మనకు అందరం మంచిగా ఉండాలి, పంటలు పండాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది, ఇప్పుడు జోరు కొట్టాలి అని ఆడుతున్నాము. గతంలో మేము ఇంతకుముందు ఆడినాము. మాకు దేవుడు రచించి ఆనగొట్టింది. అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. లోకం లెక్క అయితే అందరితో తిరిగి అందరం ఆన కొట్టాలి, మనకు అందరం మంచిగా ఉండాలి, పంటలు పండాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది, ఇప్పుడు జోరు కొట్టాలి అని ఆడుతున్నాము. ప్రోగ్రాన్ని నిర్వహించినప్పుడు మాకు పట్టణ కుటుంబ సంఘం మరియు మా వార్డు కౌన్సిలర్ కొత్తగంగా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది వర్షాలు లేదని బాధపడుతూ ఇక్కడ రైతాంగానికి చాలా కష్టం వచ్చింది. పెరన్లు, మక్కలు, వ్యవసాయం ఆధారపడినట్టు అందరికీ చాలా కష్టకాలంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, కప్పతల్లి కార్యక్రమాన్ని మీద నీళ్ళు పోసుకుంటూ చేస్తే దేవుని కరుణించి వర్షం పడతా అని మన పోచమ్మ తల్లి దయ వలన వర్షాలు చాలా పడాలని మా కుటుంబ సంఘం మరియు హనుమంతు దేవాలయం అందరూ కోరుకుంటూ జగిత్యాల జిల్లా మల్యాల విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉద్యోగులు ఏడీఈ మహేందర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వెంటనే ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్నారు. జేసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం తమ మొండి వైఖరి విరమించుకోవాలని అన్నారు. అలాగే తమ దీర్ఘకాలిక 14 సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మా అన్నగారు మల్యాల్ ఏడీ గారి ఆధ్వర్యంలో హాజరైన మీ అందరికీ హృదయపూర్వకంగా విప్లవ అభివందనాలు తెలియజేస్తూ, ఏదైతే యాదాద్రిలో విద్యుత్ పవర్ ప్లాంట్లో ఉన్న గ్యాస్ హ్యాండింగ్ ప్లాంట్లు అండ్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్లను ప్రభుత్వము కానీ యాజమాన్యము ప్రైవేట్ చేద్దామని చెప్పేసి మొన్న టెండర్ను కాల్ఫర్ చేయడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా మేము ఆ విద్యుత్ ప్లాంట్ల ఆ గుండెకాయ లాంటి కోల్ ప్లాంటు, గ్యాస్ ప్లాంట్లను ప్రైవేట్ చేయొద్దు, దాన్ని టెండర్ రద్దు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా మేము నిరసన ప్రదర్శన తెలియజేస్తూ ఉన్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకొని ఈ భోజన విరామం సమయంలో ఈ నిరసన కార్యక్రమము శాంతియుతంగా చేస్తున్నాము. అయినప్పటికీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేదు. మరి ఈ విధంగా అయితే ఇప్పుడు ఆ ప్లాంట్లను ప్రైవేట్ చేస్తే దాదాపు 220 కోట్లు అవుతుంది. అది మేమే చేస్తామని చెప్పి అంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో పడి మృత్యువాత పడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, డ్రిల్ సమయంలో క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి స్కూల్ పక్కనే ఉన్న బావిలో పడింది. బాల్ తీసుకునేందుకు తోటి విద్యార్థులతో కలిసి ప్రయత్నిస్తున్న సమయంలో అదుపు తప్పిన సాత్విక్ బావిలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేయగా ఈతరాని సాత్విక్ నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రామగుండం పోలీసులు బావిలో నుంచి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూల్ పక్కనే బావి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటాన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. గోడ దిగి ఇటు వస్తుంటా అంటే ఎందుకు గోడ దొరుకుతారా అని చెప్పి వీళ్ళు వేసుకుంటా నేను వస్తుంటా అంటే ఆల్రెడీ కింద బాల్ కోసం పడ్డారు సార్, రండి సార్ పీటీ సార్ అనగానే నేను ఫాస్ట్ అవుట్ అయినా పని చేసుకుంటూ వచ్చే వరకల్లా ఒక పిల్లాడు అయిపోయి తీసుకుంటూ ఉన్నాడు.
వెంటనే బయలు దిగి నా కాలు పట్టుకొని అతను పైకి ఎక్కించిన. అది వరకు ఇంకో పిల్లగాడు పడిపోయాడట. పడిపోతే అతను కనపడలేదు. వెంటనే 3 పిల్లలు ఒక పేరెంట్ దిగారు, సెర్చ్ చేసినా కానీ కనిపించలేదు. తెలంగాణ మోడల్ స్కూల్లో ఈ పాఠశాల యొక్క కేవలం ప్రిన్సిపల్ ఒక నిర్లక్ష్యపూరిత వైఖరితో, నిర్లక్ష్యపూరితమైన క్యారెక్టర్తోని ఇలా ఒక విద్యార్థి కారణమేండు. ఒక నిండు ఒక పసి పిల్లాడు పాప అనిపిస్తే చూస్తే ఆ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో కేవలం బాలు పడ్డాయని చెప్పి పేరు. ఒక విద్యార్థి పోతే ఆ విద్యార్థి తప్పవుతుంది. ఇంకా 3 విద్యార్థులు గోడ దునికి వేయరు, బాలు కోసం వేయరు. అంటే ఇక్కడ పాఠశాల నిఘా ఏమైంది, కరువు ఏమైంది, వాళ్ళు ఎవరు పీటీ కానీ సూపర్వైజర్ కానీ ఎవరు లేరు ఇక్కడ. మా డిమాండ్ ఏంటంటే సార్, ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి, ఆ పీటీ చర్యలు తీసుకోవాలి, ఆ బాధ్యత విద్యార్థి కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఆ బాధ్యత విద్యార్థి తల్లిదండ్రులు ఏదో ఎన్టీపీసీ క్యాష్ ఎవరికి నెలకు 10,000 పని చేసుకుంటారు. వాళ్ళ అమ్మ ఆ ఇంట్లో పని చేసుకుంటుంది. ప్యూర్ పేదవాళ్ళు. ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించి వాళ్ళు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి. ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన మహిపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రసమయ్యపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు ఖండించారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిపై నిరాధార విమర్శలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, వాస్తవాలు ప్రజల ముందు తేల్చుకుందామని సవాల్ విసిరారు. స్థానిక ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల కారణంగా నీటి వనరులు కలుషితమవుతుండటంతో పాటు చేపల మరణాలు, పశువుల ఆరోగ్య సమస్యలు, గ్రామ ప్రజల జీవనానికి ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. ఇథనాల్ పరిశ్రమకు అవసరమైన అనుమతులు కాంగ్రెస్ పాలనలోనే మంజూరు అయ్యాయని, అప్పట్లో బయో పవర్ ప్లాంట్ పేరుతో ప్రజలు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. గ్రామస్తులు గతంలో గ్రామసభ తీర్మానం ద్వారా ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని జిల్లా అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనాధారం, పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు సృష్టించకుండా ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకొని ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలోని వాస్తవాలు తేల్చుకొని ప్రజలే తీర్పునిస్తారని హెచ్చరించారు. పాలక మండలి ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయాలని, గ్రామ సభకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి గ్రామ సభను లెక్క చేయకుండా కూడా వాళ్ళు అదే అనుమతులతోని వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ బందోబస్తుతోని నిర్మించినారు. ఇటువంటి నిర్మాణాలను కూడా గతంలో బీఆర్ఎస్ మన పార్టీ పక్షాన ఎమ్మెల్యే రసమయ్య ఆదేశానుసారంగా అప్పుడున్నటువంటి మండల పరిషత్ కార్యాలయంలో పాలక మండలి వారు మా గౌరవనీయులైనటువంటి మల్లేశం ఎంపీటీసీ తిమ్మేపల్లె, గుగ్గిల్ల, గాగిల్లాపూర్కి సంబంధించిన గుగ్గిల్ల ఎంపీటీసీ గారు 6వ తారీఖు 3వ నెల 2024లో జరిగిన సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉన్నా కానీ అప్పుడున్నటువంటి అధికారులు అందరూ కలిసి కూడా రసమయ్య బాలకిషన్ ఆదేశానుసారంగా అక్కడ సభా అధ్యక్షులు లింగాల నిర్మల లక్ష్మణ్ గారు మరియు పాలక మండలి అందరం కలిసి ఏకగ్రీవంగా ఎంపీటీసీ గుగ్గిల ఎంపీటీసీ గౌరవ మల్లేశం అన్న గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని దుబ్బాల రాజమహేందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు అందరము ఏకగ్రీవంగా ప్రాణాంతకమైన థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా అనే అత్యంత అరుదైన మరియు ప్రమాదకరమైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక ప్రాణాలను సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు విజయవంతంగా కాపాడారని సీనియర్ వైద్యులు డాక్టర్ కరణం అశోక్ తెలిపారు. కరీంనగర్లోని మీడియాతో మాట్లాడిన ఆయన, జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలిక తీవ్రమైన జ్వరం, రక్తహీనత మరియు రక్తస్రావం అవుతున్న పరిస్థితిలో ఆ బాలికను హాస్పిటల్లో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచ్చారని, అంతకుముందు వేరే హాస్పిటల్లో సాధారణ రక్తం మరియు ప్లేట్లెట్ ఎక్కించడం లాంటి చికిత్సలు చేసినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదన్నారు. దీంతో పరిస్థితి మరింత విషమించిందని, యశోద హాస్పిటల్ కు చేరుకోగానే ఇక్కడి మల్టీ డిసిప్లినరీ వైద్య సిబ్బంది వెంటనే ప్రత్యేక వైద్య పరీక్ష నిర్వహించి ఆమెకు టీటీపీ ఉన్నట్లు నిర్ధారించారన్నారు. టీపీఈ చికిత్సలో భాగంగా ఎపెంట్ శరీరంలో హానికరమైన ఆటో యాంటీబాడీస్ ఉన్న ప్లాస్మాను తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన దాత ప్లాస్మాను ఎక్కించారని, ఈ చికిత్సకు ఆమె శరీరం చాలా వేగంగా స్పందించింది. కేవలం 2 ప్లాస్మా ఎక్స్చేంజ్ సెషన్లలోనే ఆమె ఆరోగ్య పరిస్థితిలో
గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే అండి, మనం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయికి వచ్చిన ఒక రేర్ జబ్బు గురించి డిస్కస్ చేయడానికని వచ్చామండి. ఫస్ట్ వీళ్ళకి ఈ అమ్మాయికి జగిత్యాల ఇక్కడ హాస్టల్లో చదువుకుంటుంది. 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఫీవర్, జాండీస్, ఒంటి మీద మచ్చలు అనేసి అక్కడ జగిత్యాల దగ్గరలో హాస్పిటల్లో చూపిస్తే ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉంది, రక్తం చాలా పడిపోయింది అనేసి వాళ్ళు రక్తం ఎక్కించడం, ప్లేట్లెట్స్ ఎక్కించడం చేశారు. కానీ పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి మళ్ళీ కరీంనగర్కి వచ్చారండి. కరీంనగర్లో కూడా సేమ్ అదే పరిస్థితి అలానే ఉందంటే వీళ్ళు ఇక్కడ ఏం చేయలేము, ఇది ఏదో వేరే రకంగా ప్రాబ్లంగా ఉన్నట్టుంది అనేసి మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అనేసి మన దగ్గరికి పంపించారు. మన దగ్గర ఆల్మోస్ట్ లైక్ midnight 11-11:30కి వచ్చారు ఎమర్జెన్సీలో వీళ్ళు వాల్యూస్ మనకు ఫోన్ చేసి మనకి ఇది ఏదో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం లాగా ఉంది అనేసి మనకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మనకు పలానా టెస్ట్లు చేయండి అని చెప్పి మనము మార్నింగ్ అంతా ఈ రిపోర్ట్లు వస్తాయి, బేస్డ్ ఆన్ దట్ మనం విల్ టేక్ ఏ కాల్ అనేసి మనం కొన్ని టెస్టులు చెప్పామండి. మార్నింగ్ వెళ్ళే లోపల ఈ మన డిసెంబర్కు క్రిస్మస్ పండుగకు సెలవులు వస్తున్నాయంటే మేడం అట్లా తీసుకుపోమన్నది. పండుగకు తీసుకొచ్చినాం. మళ్ళా కొంచెం వీక్గా ఉంటే దావఖానకు తీసుకుపోయినా సార్, అక్కడ ధరంపూర్లే. అక్కడ సెలవు ఉంది కాబట్టి మళ్ళీ తెల్లారి రమ్మన్నారు. ఈ ఆడుకోక సార్ నేను జైత్యాల వచ్చిన. జైత్యాల కూడా టెస్టులు చేస్తే సార్ రక్తం బాగా తక్కువ అయింది, రక్త కణాలు పడిపోయినాయి అన్నారు. అక్కడ ఒక్కరోజు రక్తం ఎక్కిచ్చారు సార్. మళ్ళీ తర్వాత ఈ మాతో కాదు ఇది అని మళ్ళీ కైన్మార్కి పంపారు సార్. కైన్మార్లో కూడా ఒక 2 రోజులు ట్రీట్మెంట్ చేసిర్రు. ఇక ట్రీట్మెంట్ జరుగుతుందని సార్ ఏం కొంచెం కూడా మార్పు వస్తలేదు, ఇంకా వీక్ అవుతుంది. అసలు ఏం సార్ ఇట్లా మొత్తం వీక్ అవుతుంది, ఇంకా మందులు వాడిన కొద్దీ మనం తగ్గాలా కానీ అని అంటే సార్ మరి ఎటన్నా పోతారా అంటే మరి పోతాం అన్నాం. ఇక అన్నాక వాళ్ళు హైదరాబాద్ పోమన్నారు. ఇక హైదరాబాద్ పోమన్నంటే నిమ్స్కి రాసిరు. కానీ నిమ్స్కి రాస్తే మా బంధువులు ఏమన్నారంటే నిమ్స్కి పోతే అది పెద్ద హాస్పిటల్, దానికి జనం బాగా వస్తారు, దానికి బెడ్స్ దొరికాయి అన్నాక మా బంధువులందరినీ మన ఈ అంబులెన్స్లో విచారణ చేసుకున్నారు. విచారణ చేస్తే మా బంధువులందరూ యశోతో పోయింది. కరీంనగర్ నగునూర్ శ్రీ దుర్గా భవాని ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాస శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన గురువారం శ్రీ దుర్గా భవాని అమ్మవారిని దొండకాయల మాలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవనకృష్ణ శర్మ విశేష హారతులు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం, చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు బోయిని రాజు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలు నాటారు. రాజ్యసభ మాజీ సభ్యులు బోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని తన ఇంటి ఆవరణలో బోయిని రాజు మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారని, సరైన చెట్లు లేక ఉష్ణోగ్రతలు ఎక్కువై కాలుష్యం పెరిగి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో మన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సర్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు. ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందజేయాలని పిలుపు. మా రక్తం తీసుకోండి, రైతులకు నీళ్లివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ గంగాధరలో బీఆర్ఎస్ వినూత్న నిరసన. మాజీ ఎమ్మెల్యే సుంకే ఆధ్వర్యంలో రక్తదాన నిరసన శిబిరం పెద్ద ఎత్తున పాల్గొని రక్తాన్ని దానం చేసిన గులాబీ శ్రేణులు. సాగునీటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళనకు దిగిన మహిళలు, రైతులు. పొత్తూరు బ్రిడ్జిపై బిందెలతో మహిళల రాస్తారోకో. వెంటనే సాగునీటిని విడుదల చేయాలంటూ డిమాండ్. తీగలగుట్టపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలతో కలిసి ఆక్రమించేందుకు యత్నించిన సిపిఐ నేతలు అడ్డుకున్న పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తం. వెంటనే ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్.
ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.